హలో లెర్నర్స్, వెల్కమ్ టు లెర్న్ ఈజీ. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ స్క్వేర్స్‌కి ఆన్సర్స్ చెప్పడానికి చూడండి. ఇలాంటి ఏ స్క్వేర్స్ అయినా ఒక చిన్న ప్యాటర్న్ తెలియడం ద్వారా మనకి ఈ స్క్వేర్స్ అన్ని మనం ఈజీగా ఫ్యూ సెకండ్స్‌లో ఆన్సర్ చేయొచ్చు. ఆ ప్యాటర్న్ ఏంటో ఇవి ఎలా ఆన్సర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడున్న ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఈ ప్యాటర్న్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మన ప్రీవియస్ వీడియోలో. ఈ ఒక్క ప్యాటర్న్‌తో ఇప్పుడు మనం అడిగిన క్వెషన్స్ అన్నిటికి మనం ఈజీగా ఫ్యూ సెకండ్స్‌లో ఆన్సర్ చేయొచ్చు. మనకి తెలిసిన ఈ సింపుల్ ప్యాటర్న్‌తోనే మనం వీటికి ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనకి 101 స్క్వేర్ కావాలి. 101 స్క్వేర్‌లో మనకి 2 వన్స్ ఉన్నాయి. అంటే 11 స్క్వేర్ చూడాలి. 11 స్క్వేర్ 121. మిడిల్‌లో 10 ఉంది కాబట్టి ఈ నంబర్స్‌కి మిడిల్‌లో కూడా మనం 0 అనేది రాయాలి. 10201. ఇప్పుడు 1001 స్క్వేర్ చూడండి. ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి. కాబట్టి 11 స్క్వేర్ 121. మిడిల్‌లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ పెట్టాలి. నెక్స్ట్ 10,001 స్క్వేర్ చూడండి. 1, 2, 1 రాసి మిడిల్‌లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ రాయాలి. ఇప్పుడు దీని ఆన్సర్ మీరే ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేయండి. ఇదే ప్యాటర్న్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు వీటికి కూడా ఆన్సర్స్ ఈజీగా చెప్పొచ్చు. దీంట్లో మనం ఫస్ట్ ఎన్ని వన్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి. 2 వన్స్ ఉన్నాయి కాబట్టి 11 స్క్వేర్ చూసుకోవాలి. 11 స్క్వేర్ 1, 2, 1. ఆటి మిడిల్‌లో మనం జీరోస్ అనేవి యాడ్ చేసుకోవాలి. 10, 20, 1 అంతే. 101 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10201. ఇక్కడ 3 వన్స్ ఉన్నాయి. అంటే 111 స్క్వేర్ చూసుకోవాలి. 111 స్క్వేర్ ఎంత? 1, 2, 3, 2, 1. ఈ నంబర్స్‌కి మిడిల్‌లో 0 అనేది రాసుకోవాలి. 10, 20, 30, 201. ఇక్కడ 1, 2, 3, 4 వన్స్ ఉన్నాయి. 4 వన్స్ ఉన్నది 1, 2, 3, 4, 3, 2, 1 అది చూసుకోవాలి. 1, 2, 3, 4, 3, 2, 1. ఈ మిడిల్‌లో ఈ నంబర్స్‌కి మిడిల్‌లో 0 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 0, 0, 0, 0, 0, 0. ఇక్కడ మనం ఇది దేని స్క్వేర్ అని అడగడం జరిగింది. ఇది మనకు తెలియాలంటే ఇక్కడ 5 వరకు రిపీటెడ్‌గా వచ్చాయి. అంటే 5 వన్స్ ఉంటాయని మనకు అర్థం అవ్వాలి. 10, 10, 10, 10, 10, 1. 1, 2, 3, 4, 5 స్క్వేర్. ఇది దీని స్క్వేర్ అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఇవన్నీ ఈజీగా సాల్వ్ చేయగలరనుకుంటున్నాను. ఇలాంటి ట్రిక్స్ కోసం ఫాలో లెర్న్ ఈజీ.